ఒక ట్రైలర్ చూసి సినిమాని డిసైడ్ చేసినట్టు మీ సెల్ఫ్ ఇంట్రడక్షన్ మీరు సెలెక్టా, రిజెక్టా అని డిసైడ్ చేస్తుంది. సో, ఒక సెల్ఫ్ ఇంట్రడక్షన్ ఎలా ఉండాలి? ఒక సెల్ఫ్ ఇంట్రడక్షన్ అట్‌లీస్ట్ 45 సెకండ్స్ టు 60 సెకండ్స్ ఉండాలి. అంతకు మించి ఎక్కువ వద్దు. అంతకు తక్కువ ఉండొద్దు. ఇన్‌కేస్ మీరు సీనియర్ పొజిషన్‌లో ఉండి మీరు ఒక డిఫరెంట్ ప్యానెల్ ఇంటర్వ్యూ ఇస్తున్నారంటే అప్పుడు థాట్ మే గో బియాండ్. కానీ యూజువల్‌గా ఒక 60 సెకండ్స్ వరకు మీరు బెస్ట్ సెల్ఫ్ ఇంట్రడక్షన్ అని చెప్పొచ్చు. నా సెల్ఫ్ ఇంట్రడక్షన్ 60 సెకండ్స్‌లో ఏం మాట్లాడాలి? 3 విషయాలు మాట్లాడాలి. ఫస్ట్ మీ ప్రెజెంట్ గురించి. ప్రెజెంట్‌లో ఏం మాట్లాడాలి? మీరు ఎక్కడైనా ఉద్యోగం చేస్తున్నారనుకోండి, లేకపోతే మీరెక్కడైనా స్టూడెంట్ అనుకోండి, ఆ విషయాల గురించి మాట్లాడండి. మీరు ఏ కాలేజ్ లేదా ఏ కరెంట్ ఆర్గనైజేషన్‌లో జాబ్ చేస్తున్నారు? ఏం రోల్ చేస్తున్నారు? ఏం ఎక్స్‌పీరియన్స్ ఉంది మీకు? దాని గురించి మాట్లాడండి. పాస్ట్‌లో మీరు ఏం అచీవ్ చేశారు? మీరు ఎలాంటి స్కిల్స్ డెవలప్ చేశారు? మీరు ఎలాంటి ఆహ్, పర్టిక్యులర్ ప్రాజెక్ట్స్‌లో పాల్గొన్నారు? ఇవన్నీ గూడా చాలా ఇంపార్టెంట్. సో, అది మీ ఒక ఆహ్, అచీవ్‌మెంట్స్‌ని ఎస్టాబ్లిష్ చేయడం. అంటే నేను ఐయామ్ కేపబుల్ ఆఫ్ సంథింగ్ అన్న టైప్‌లో మనం చెప్పొచ్చు. థర్డ్ మనము ఫ్యూచర్ గురించి మాట్లాడాలి. అంటే ఆ రోల్‌కి ఏం స్కిల్స్ ఉన్నాయో, మీ స్కిల్స్ ఎలా మ్యాచ్ అవుతున్నాయో దాని గురించి మనం మాట్లాడడం. సో, ఆ సెక్షన్‌లో మనం ఏం చెప్పాలనుకుంటున్నామంటే, మీరు చూస్తున్న స్కిల్స్ నా లోపట ఉన్నాయి అండ్ ఐ కెన్ కాంట్రిబ్యూట్ టు దిస్ పర్టిక్యులర్ రోల్ ఇన్ ఎ సర్టెన్ వే. సో, ఆ కాన్ఫిడెన్స్ ఇవ్వడాన్ని ఫ్యూచర్ సెక్షన్‌లో మనం మాట్లాడొచ్చు. ఈ 3 మాట్లాడిన తర్వాత గూడా మీకు టైమ్ ఉంటే, మీరు మీ లొకేషన్ గురించి మాట్లాడొచ్చు. ఇన్‌కేస్ మీరు హైదరాబాద్‌లో జాబ్ అప్లై చేస్తున్నారు అండ్ మీరు విజయవాడ నుంచో ఉన్నారు. అప్పుడు మీరేం చేయాలంటే, నేను విజయవాడ నుంచి బట్ ఐయామ్ హ్యాపీ టు రిలొకేట్ టు హైదరాబాద్. ఐయామ్ లుకింగ్ ఫర్ ఎ జాబ్ ఇన్ హైదరాబాద్ అన్న టైప్‌లో మాట్లాడండి. సో దట్ వాళ్ళకి గూడా ఏదైనా రిజర్వేషన్ ఉంటే అదెళ్ళిపోతది. ఐ హోప్ దిస్ హెల్ప్స్ అండ్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్.